శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా సింహరాశి వారికి అనుకూలంగా మారడం జరిగింది. ఎటొచ్చి ఒక్క శని భగవానుడు అష్టమ స్థానంలో వక్రగమనం పొందడం వల్ల ఎప్పుడో జరిగిపోయినటువంటి ఫలితాలు పనులకి ఇప్పుడు ఫలితం అనుభవించవలసి వస్తుంది. ఏదన్నా కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, ఇంకా మనకి దాని విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నది తిరిగి మళ్ళా ఓపెన్ అయి కొత్త సమస్యలు రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే రాహువు సప్తమ స్థానంలో ఉంటూ మీ దగ్గర ఉంటూ మీకు మీ యొక్క విషయాలన్నీ తెలుసుకొని అవతల వారికి చేరవేస్తూ మీ యొక్క పతనానికి కారణమయ్యే మిత్రులు బంధువులు మీ చుట్టూ ఉన్నారనే విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అయితే ఈ రెండు విషయాలు అంటే రాహువు అలాగే శని ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మిమ్మల్ని ఒక రక్షణ కవచంలా రక్షించే గురుగ్రహం 11వ స్థానంలో ఉన్నంత వరకు కూడా మీకు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎవరో ఒకరు అటు దైవ సహకారంతోనూ అటు గురువుల యొక్క సహకారంతోనూ మీరా సమస్య నుంచి 100కి 100 పాళ్ళు బయటపడడం జరుగుతుంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడకుండా చాలా ధైర్యంగా వ్యవహరించవలసి ఉంటుంది గురువు యొక్క లాభస్థితి వల్ల. ఈ పక్షంలో ఈ 16వ తారీఖున రాష్ట్రాధిపతి రవి జన్మరాశిలో అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల మీలో ఒక ఆత్మధైర్యం అన్నది కంపల్సరీగా పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కొని పోరాడగలిగే శక్తి మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లభించడం వల్ల కానీ ఏదైనా ఒక మేధావి మీకు సహకరించడం వల్ల మీ యొక్క నాలెడ్జ్ని మీ యొక్క విద్వత్తుని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక ప్రభుత్వ పదవి మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. కొన్ని అదనపు బాధ్యతలు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రావడం వల్ల ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఇప్పుడు అంతగా ఉండకపోవచ్చు. ఏదైనా మీ యొక్క హోదా ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది. ఇక లాభస్థానంలో శుక్రగ్రహం అంటే 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తృతీయ దశమాధిపతి లాభస్థితి అవ్వడం వల్ల మీ యొక్క సహ ఉద్యోగులు ఏదైనా ఒక వృత్తిలో కానీ ఒక వ్యవస్థలో కానీ మీతో పనిచేసే సహ ఉద్యోగుల యొక్క సహకారం పెరుగుతుంది. మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం పెరుగుతుంది. తోడబుట్టిన వారి యొక్క సహకారం పెరిగే అవకాశం ఉంది. బాగా అధికార హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు హైకమాండ్ లాంటి వాళ్ళు మీకు సహాయపడుతూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ వారు చేయవలసినటువంటి పనులు మీ ద్వారా చేయించి మీకు లబ్ధి పొందే విధంగా వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ధనస్థానంలో వాక్స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు ఈ సందర్భంలో ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే కుజుడు మీకు భాగ్యాధిపతిగా ధనస్థానంలో ఉండడం వలన పెద్దవారి ద్వారా భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు కూడా ఆ ఆదాయం ఎక్కువ రావడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు రావడం, ఈ ధనాన్ని సద్వినియోగపరిచే విషయంలో కొన్ని మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల వరకు మీరు అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని ఏదో విధంగా మీ కుటుంబ విచ్ఛిన్నానికో కుటుంబ సభ్యుల మధ్య విభేదానికో కారణం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు మీకు అష్టమ స్థానం నుంచి మీ యొక్క ధనస్థానాన్ని చూడటం వల్ల అక్కడ ఉన్నటువంటి కుజుడిపై మీ దృష్టి ఉండడం వల్ల ఈ కుటుంబ సభ్యుల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని పతనం చేయాలనో దెబ్బతీయాలన్న ప్రయత్నం అపోజిషన్ వారు బయట వారు ప్రయత్నం చేస్తుంటారు. అందువల్ల సాధ్యమైనంత వరకు బయట వారికి తావు ఇవ్వకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు మీ కుటుంబ సభ్యులకు అనుకూలంగా మీరు ఉండవలసి ఉంటుంది. ఎంత అనుకూలంగా ఉన్నా ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా పనిచేయడం,
మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం, ఇవన్నీ మీ యొక్క బంధువర్గంలో కానీ సహచర వర్గంలో కానీ జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే సమయం ఇది ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఒక విధంగా అవకాశాలు వస్తూ ఉంటాయి, ధనాదాయం బాగుంటుంది, మీరు చెప్పిందల్లా అందరూ ఆచరిస్తుంటారు, మీ మాటే శాసనం అవుతుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక అభద్రతాభావం ఉండవలసి ఉంటుంది. ఒక రక్షణ కవచంలో వలయంలో ఉన్నట్టు మీ యొక్క స్థితి ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా బుధుడు 12వ స్థాన స్థితి సెల్ఫ్ మిస్టేక్ వల్ల, కుటుంబ సభ్యుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఏదో ఒక స్కామ్లోనో ఏదో ఒక మోసంలోనో డబ్బులు పెట్టే విధంగా ఈ గ్రహస్థితి సూచిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నమ్మకం లేని చోట డబ్బు పెట్టడం కానీ, నమ్మకం లేని వ్యక్తులకి మీరు నమ్మి వారికి ధనాన్ని ఇవ్వడం కానీ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయాన్ని, లాభాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటే మంచిది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు, ఆర్థిక విషయాలకి నష్టం కూడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. మధ్యకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు 2వ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. 1,00,000 రూపాయలు నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాం అనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో, మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా, అంటే గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా
వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో తాయెత్తులతోనో బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.